నమస్తే, వెల్కమ్ టు లియో. గోరంట్ల మాధవ్ అంతర్యుద్ధం మొదలు కాబోతుంది అని చెప్పేసి అన్నారు. అదే గతంలో చూసుకుంటే వైఎస్ జగన్ రాష్ట్రపతి పాలన రావాలి, శాంతి భద్రతలు లోపించాయని చెప్పేసి అంటున్నారు. అయితే ఇప్పటిదాకా రెడ్ బుక్ అనేటువంటి ఒక పైన తాడే ఇంకా విప్పలేదు. విప్పకముందే రాష్ట్రపతి పాలన రావాలి అని చెప్పేసి కోరుకున్నాడు వైఎస్ జగన్. అది కూటమి ప్రభుత్వం ఏర్పడిన నెల రోజులకు ముందే. అయితే నిజంగా వీళ్ళ కుట్ర ఏమన్నా దాగుందా? ఏం చేయబోతున్నారు? వైసీపీ నేతల ఆలోచనలు ఏంటి? అయితే దీని గురించి మనతో మాట్లాడడానికి పొలిటికల్ అనలిస్ట్ కట్టా కార్తిక్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే జగన్ గారు. వైసీపీ హయాంలో ఉన్నప్పుడు 2019 నుంచి 24 దాకా మనం చూడని అరాచకాలు లేవు, అక్రమాలు లేవు, అవినీతి లేదు. అయితే వీటికి బాగా అలవాటు పడినటువంటి ఒక జగన్ అండ్ కో ఏదైతే బ్యాచ్ ఉందో వాళ్ళకి 151 స్థానాల నుంచి 11 స్థానాలకు పడిపోయిన తర్వాత పూర్తిగా మతి భ్రమించిందా, సైకోల్లాగా మారారా అన్నట్టుగా వాళ్ళ ప్రవర్తన కనిపిస్తూనే ఉన్నాయి. ఇలాంటి సందర్భంలో ఏదైతే ప్రజల నుంచి కూడా పూర్తి వ్యతిరేకత చూసిన తర్వాత ఇప్పుడు ఖచ్చితంగా కుట్రలు ఏదో పన్నబోతున్నారు అన్నట్టుగా దానిలో భాగంగానే నిన్న గోరంట్ల మాధవ్ అంతర్యుద్ధం మొదలవుతుంది అని చెప్పేసినారు. అదేగాక జగన్ అంతకుముందు రాష్ట్రపతి పాలన రావాలి, శాంతి భద్రత లోపించాయని చెప్పి. నిజంగా కూటమి ప్రభుత్వం చాలా జాగ్రత్తగా ఉండాలా, ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ చాలా జాగ్రత్తగా ఉండాలంటే ఏమంటారు? కొంతమంది మగవాళ్ళండి జేబులో డబ్బులు లేకుండా బతకలేరు. కొంతమంది ఆడవాళ్ళు అయితే ఒంటి మీద బంగారం లేకుండా బతకలేరు. వాళ్ళకి సోకులు చాలా ఇంపార్టెంట్ కొంతమందికి, అందరికి కాదు కొంతమందికి. అలానే కొంతమంది అధికారం లేకుండా బతకలేడు. జగన్మోహన్ రెడ్డి పర్టికులర్గా అధికారం లేకుండా ఉండలేడు. చుట్టూ సెక్యూరిటీ కావాలి, మంది మార్బలం కావాలి, చేతిలో అధికారం కావాలి, డబ్బులు ఎప్పుడూ వస్తుండాలి, చుట్టూ తన తాడేపల్లి ప్యాలెస్ రూములన్నీ డబ్బులతో నిండిపోవాలి. అది జగన్మోహన్ రెడ్డి ఆశ, కళ. ఆ డబ్బుల్లో చెల్లికి వాట ఇవ్వాలన్నా, తల్లికి అన్నం పెట్టాలన్నా మనసు ఒప్పదు. అలాంటి పరిస్థితిలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు అధికారం పోవటాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. పరదాలు కట్టుకొని ఇంటి చుట్టూ సెక్యూరిటీ పెట్టుకొని హంగు ఆర్భాటాలతోటి ఎప్పుడు టన్నుల కొద్దీ రారీల కొద్దీ డబ్బులు వస్తామంటే రూమ్లో సర్దుకుంటూ, తర్వాత కొంత డబ్బులు తీసుకువెళ్ళి విదేశాల్లో, లండన్లో పెట్టుబడులుగా మార్చుకుంటూ అలా బతికినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అధికారం పోయిన తర్వాత అవేమీ లేకుండా బతకడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. కాబట్టి ఏదో ఒకటి చేయాలి. రెండోది ఆయన కుట్రలకి కేరాప్ అడ్రస్. ఇప్పుడు గతంలో కూడా ఆయన కుట్ర అనేక నేను చెప్తాను. ఇప్పుడు కోడి కత్తి సన్నివేశం ఉందండి, అదొక కుట్ర. కూటమి ప్రభుత్వం మీద, అప్పుడు ఉన్నటువంటి టీడీపీ ప్రభుత్వం మీద బదనాన్ని తీసుకొచ్చి దానికోసం తన మీద దాడి చేశారు, తను చంపడానికి ప్రయత్నం చేశారు అని తను సానుభూతి పొందడం కోసం, ప్రభుత్వం మీద ఒక అపవాదం వేయటం కోసం జరిగినటువంటి కుట్ర. తర్వాత అర్థమైపోయింది కదా, ఆ ఎంక్వైరీకి ఎందుకు సహకరించింటే నిజంగా తను చంపాలని జరుగుంటే ఎంక్వైరీ సహకరించి తను ఎవరు చంపాలనుకున్నా నిరూపించుకోవాలనుకుంటారు కదా. మీ మీద ఎవరో చంపాలని చూశారండి, మిమ్మల్ని ఎవరు కత్తితో పొడిచారు, లేదా మిమ్మల్ని ఎవరో ఇబ్బంది పెట్టారు, ఖచ్చితంగా వాళ్ళెవరో తెలుసుకోవాలన్న ఓ ఉద్దేశం మీకు ఉంటుందిగా ఖచ్చితంగా. కానీ జగన్మోహన్ రెడ్డికి ఎందుకు లేదు? ఎందుకంటే ఆ దాడి చేయించుకుంది తన మీద తానే అని తనకు ఐడియా ఉంది కాబట్టి. తర్వాత వివేకానందరెడ్డి గారి మర్డర్ కేసు ఉంది, అది కూడా సానుభూతి కోసం. రెండోది వివేకానందరెడ్డి గారు వాళ్ళకి అడ్డుగోడగా ఉన్నాడు కాబట్టి అంతమొందించడం కోసం. అది క్లియర్గా అప్పుడు ప్రభుత్వం మీద అపవాదు వేయటం కోసం. కానీ తర్వాత ఎవరు దాంట్లో నిందితుడిగా చేరారనేది మనకు కనపడుతుందిగా. ఇలా అవినాష్ రెడ్డి మీద ఆరోపణలు ఉన్నాయి, జగన్మోహన్ రెడ్డి మీద ఆరోపణలు ఉన్నాయి. కానీ ఎవరి మీద క్రియేట్ చేసే ప్రయత్నం చేశారు? నారావారి రథ చరిత్ర అని ప్రభుత్వం మీద, చంద్రబాబు మీద మోపే ప్రయత్నం చేశారు. సానుభూతిని పొందారు. 2019లో వర్కౌట్ అయినాయి, ఆ కుట్రలన్నీ వర్కౌట్ అయినాయి. కానీ 2024 వచ్చేసరికి అవేవి వర్కౌట్ కాదా, గురకరాయి వేయించుకున్నా కానీ జనం నమ్మలే. కానీ అధికారంలో ఉన్న సమయంలో కూడా చంద్రబాబు మీద రాళ్ళదాడి జరిగింది, రఘురామ కృష్ణరాజుని చంపే కుట్ర జరిగింది, చంద్రబాబుని కూడా చంపడానికి రకరకాల ప్రయత్నాలు జరిగాయనేది మనం చూసిందే. జైల్లోనే చంపుదామని ప్రయత్నం చేశారు. ఇదే గోరంట్ల మాధవ్, ఇలా అంతర్యుద్ధం అనే గోరంట్ల మాధవ్ జైల్లోనే చంద్రబాబు నాయుడు సమాధి అవుతాడని మాట్లాడాడా లేడా? కాబట్టి చంద్రబాబు నాయుడిని చంపడానికి జైల్లో కుట్ర చేశారన్నది బాబు గారే ఒకటైనా ఒప్పుకున్నటువంటి వాస్తవం. కానీ దేవుడు ఉన్నాడు అందుకే బతికించాడు అని చెప్పేసి ఆయన చెప్తా ఉంటారు. అయితే ఇప్పుడు మీ మాటల సందర్భంలో నాకు ఇంకోటి గుర్తొస్తుంది. ఏంటి అంటే ఎలక్షన్స్ జరుగుతున్నటువంటి సమయంలో ఏదైతే తెలంగాణ ఆంధ్రాకి సంబంధించిన బార్డర్లో 13 గేట్ల వరకు పూర్తిగా ఆక్యుపై చేశారని చెప్పి ఇద్దరు సీఎంలకు సంబంధించి అటు కేసీఆర్ ఇటు జగన్ ఇద్దరు కూడా నాటకాలు అంటే ఖచ్చితంగా ఏదో ఒక కుట్రలు రేపి ప్రజల మధ్యన ఏదైనా ఘర్షణ లేపాలి. ఇవన్నీ వాళ్ళకి అలవాటు కాబట్టి ఇప్పటికీ ఏదైనా కుట్ర చేస్తూ ఉన్నారా? ఇప్పుడు నాగార్జున యాదవ్ అనేటువంటి వైసీపీ అధికార ప్రతినిధి వాళ్ళ అఫీషియల్ సాక్షి మీడియాలోకి వచ్చామని చంద్రబాబు నాయుడు గారు గతంలో దేవుడు రక్షించారు కానీ ఈసారి ఎవరు రక్షించలేదు అని మాట్లాడతాడు. అంటే ఏంటి వాళ్ళ ఉద్దేశం? అంటే బయట పెట్టారు కదా. ఇవాళ అంతర్యుద్ధం అంటే ఏంటి ఉద్దేశం? తర్వాత
జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రపతి పాలన అంటే ఏటు ఉద్దేశం 164 సీట్లతో కూటమి అధికారంలో ఉండగా మేము చాలా బలంగా కలిసి ఉంటాం, చిన్న చిన్న నివేదాలు ఉన్నా మాలో ఇంట్లో పరిష్కరించుకుంటామని పవన్ కళ్యాణ్ గారు పదే పదే బలంగా చెప్తున్నా, ఇంత బలంగా ఉన్నటువంటి కూటమిని ఎలా పడేసి రాష్ట్రపతి పాలన వస్తుందనుకుంటున్నారు? అంటే ఏదో కుట్ర చేస్తున్నారు, శాంతి భద్రత ఇష్యూని క్రియేట్ చేయాలని చూస్తున్నారు. ఏమీ లేనప్పుడే ఏదో ఉందని ఢిల్లీలో ధర్నా చేసిన వాళ్ళు ఏదో క్రియేట్ చేయడానికి ఏమాత్రం వెనకాలి. అవసరమైతే తన మీద తను దాడి చేయించుకుంటాడు, తన ఇంటిని తాను తగలబెట్టుకుంటాడు. మొన్న ప్రయత్నం అదే కదా, తన ఇంటిని తనే నిప్పు పెట్టుకున్నా, అంటే ఇంటి మీద నిప్పు పెట్టుకోలేకపోయా, డబ్బులు ఉన్నాయనుకోవచ్చు, పక్కన పెరడికి నిప్పు పెట్టుకున్నాడు. కాబట్టి ఇలాంటి కుట్రలను జగన్మోహన్ రెడ్డి పదే పదే చేస్తుంటాడు. గతంలో ఎగ్జాంపుల్స్ మనకున్నాయి, కోడికత్తు నుంచి గొలకరాయి వరకు వరుసగా ఉదాహరణలు ఉన్నాయి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి కుట్రదారుడు. కాబట్టి వీరేంత అతనుగా బయట లేకుండా ఉంటేనే సేఫ్ జోన్గా ఉంటుంది ఆంధ్రప్రదేశ్. అందుకని ఆంధ్రప్రదేశ్ ప్రజలు బలంగా జైల్లో జగన్మోహన్ తొందరగా పెట్టాలని కోరుకునేది. లేకపోతే ఏదో కుట్ర చేస్తూనే ఉంటాడు, ఏదో ఒక ఆలోచన చేస్తూనే ఉంటాడు. పరిపాలన అడ్డుకోవడానికి, రాష్ట్రంలో శాంతి భద్రతను దెబ్బతీయడానికి, ప్రజల్ని ఇబ్బందుల్లో పెట్టడానికి ఏదో కుట్ర చేస్తూనే ఉంటాడు. ఇవాళ గోరంట్ల మాధవ్ నోటి నుంచి వచ్చినటువంటి అంతర్యుద్ధం కూడా అలాంటిదే. నిజానికి ఆ మాట వాడకూడదు. ఒక పోలీస్ ఆఫీసర్ అయి ఉండి రిటైర్డ్ సిఏ స్థాయిలో పనిచేసినటువంటి వ్యక్తి అంతర్యుద్ధం అనే మాట ఎలా వాడతాడండి? మామూలుగా అంతర్యుద్ధం అంటే ఏ సమస్యను చూస్తాం మనం? మావోయిస్టు సమస్యని, అంటే నక్సలైట్ సమస్యను అంతర్యుద్ధంగా చూస్తాం. తర్వాత ఏదన్నా లోపల ఉన్నటువంటి మత ఘర్షణలో ఇంకో దాన్ని అంతర్యుద్ధంగా మనం చూస్తామంటాం. అలాంటిది అంతర్యుద్ధం అనే పదాన్ని వాడారంటే ఏం కుట్రకు తెరదీస్తున్నారు వీళ్ళు? అంటే ఇప్పుడు మణిపూర్లో జరుగుతున్నటువంటి వాటిని అంతర్యుద్ధం అక్కడ రాష్ట్రపతి పాలన పెట్టారు, అది ఓకే. కానీ ఇక్కడ ఎటువంటి మతపరంగా చేయాలనుకుంటున్నారా? లేకపోతే ఇంకో అదే మనం చూసుకుంటే A2గా ఉన్న విజయసాయి రెడ్డి కూడా ఇదే మాట్లాడినాడు. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు మళ్ళీ వచ్చే ఎలక్షన్ లోపల ఉంటే నేను తన్ని అంటే ఉంటే అంటే దాని అర్థం అంటే చంపాలనుకుంటున్నారా, చావాలనుకుంటున్నారా, ఏమనుకుంటున్నారు? వీళ్ళ ఉద్దేశం ఏదో చేయాలనుకుంటారు అయితే వీళ్ళ మనసులో ఉందండి. కాకపోతే అదంత ఈజీ పాసిబిలిటీస్ ఉండవు. ఎందుకంటే కేంద్రంలో కూడా ఎన్డీఏ గవర్నమెంట్ ఉంది, రాష్ట్రంలో కూడా ఎన్డీఏ గవర్నమెంటే ఉంది. కాకపోతే వాళ్ళతో చాలా జాగ్రత్తగా మాత్రం ఉండాలి. ఫ్యాక్షన్ మెంటాలిటీలు, తల్లిని బయటికి నెట్టినటువంటి మెంటాలిటీలు, చెల్లిని బయటికి నెట్టినటువంటి మెంటాలిటీలు, బాబాయిని చంపినటువంటి మెంటాలిటీలు, సొంతంగా అధికారం కోసం తన మీద తానే దాడి చేయించుకున్నటువంటి మెంటాలిటీలు, ఫ్యాక్షన్ నేపథ్యం అన్నటువంటి ఆలోచనలు. కాబట్టి ఈ దేనికైనా వెనకారు. చివరికి సిబిఐ అధికారులను చంపడానికి కూడా కనువులో మనసులు పెట్టినటువంటి అధికారులు కదా. సో పోలీస్ ఆఫీసర్ కంటే సిబిఐ అనేది పెద్ద స్థాయి. వాళ్ళ మీద కూడా చంపడానికి వెనకాడకుండా ఉన్నటువంటి అధికారులు, అంటే నాయకత్వం వైసీపీది కాబట్టి, నాయకుడు జగన్మోహన్ రెడ్డి కాబట్టి సహజంగా చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి. అది మాత్రం నో డౌట్. కానీ వాళ్ళ కుట్ర కోణాన్ని పదే పదే వాళ్ళ మాటల ద్వారా బయట పెడుతున్నారు అనేది నాకు అనిపిస్తున్న మాట. రాష్ట్రంలో శాంతి భద్రత ఇప్పుడు వాస్తవంగా రాష్ట్రానికి పెట్టుబడులు వెలువ వస్తుందండి. BPCL లాంటి కంపెనీ 1,00,000 కోట్లతో పెట్టుబడి పెడుతుంది సౌదీ కంపెనీతో కలగలిపి. తర్వాత వైజాగ్లో మొన్నటికి మొన్న మోడీ గారు వచ్చి 2,00,000 కోట్ల రూపాయల పెట్టుబడులు ఓపెన్ చేసిపోయింది మనం చూస్తున్నాం. తర్వాత ఒక టెస్లా కంపెనీ కూడా ఆంధ్రప్రదేశ్కే రాబోతుంది అనేది, అది ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి కాంచినటువంటి ఎలక్ట్రికల్ కార్ కంపెనీ, అది కూడా ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టబోతుంది అనేటువంటిది మనం వింటా ఉన్నాం. కాబట్టి ఆంధ్రప్రదేశ్ అనేది అభివృద్ధికి హబ్గా మారబోతూ ఉంది, ఆంధ్రప్రదేశ్కి రాజధాని తయారు కాబోతుంది. ఇలా ప్రశాంతంగా పరిపాలన నడిస్తే 2029లో కూడా వైసీపీకి దిక్కుండదు అధికారం. ఇది గమనించినప్పుడు జగన్మోహన్ రెడ్డి ఈ అభివృద్ధిని డిస్టర్బ్ చేయాలి, ఈ నాయకత్వాన్ని డిస్టర్బ్ చేయాలి. మొట్టమొదటిగా ఏమనుకున్నారంటే ఏదో రకంగా చేసి పవన్ కళ్యాణ్ని చంద్రబాబుని విడదీయాలనుకున్నారు, క్యాడర్లో మనస్పర్ధలు పెట్టాలనుకున్నారు. కానీ వర్కౌట్ కాలే. వీళ్ళు ఎంత బలంగా విడదీయాలని ప్రయత్నం చేస్తే వాళ్ళు అంత బలంగా కలిసి ఉంటున్నారు. నేను నా సొంత అమ్మతోనే కలిసి ఉండలేను, నా సొంత చెల్లితోనే కలిసి ఉండలేను. వాళ్ళు ఒక రక్తం కాదు, ఒక పార్టీ కాదు, ఒక కులం కాదు, కానీ వాళ్ళు ఏంటి సొంత కుటుంబంలో కలిసిపోతున్నారు అనేది అక్కడ ఒప్పట్ల ఎసిడిటీ ప్రాబ్లం, అంటే కడుపులో అది ఏమంటారు జీర్ణించుకోలేని తత్వం. ఆ పరిస్థితుల్లో నుంచి కుట్రపూరితంగా ఏదో రకంగా చేయాలి. ఏదో రకంగా అంటే రాష్ట్ర ప్రజలను డిస్టర్బ్ చేసే ఏ కుట్రకైనా వాళ్ళు వెనకాడరు. తన మీద దాడి చేయించుకుంటాడు, అవసరమైతే చంద్రబాబు మీద దాడి చేయించడానికి ప్రయత్నం చేస్తాడు, పవన్ కళ్యాణ్ మీద దాడి చేయించడానికి ప్రయత్నం చేస్తాడు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ మధ్యకాలంలో అరకు పవన్ కళ్యాణ్ గారు పర్యటనమైనప్పుడు ఒక వ్యక్తి అనుకోకుండా పవన్ కళ్యాణ్ గారు సెక్యూరిటీ టీంలోకి వచ్చాడు. కానీ ఇదాన్ని చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే అతను జగన్ పంపించిన మనుషులో తెలియదు, కానీ రేపు జగన్ పంపించే మనుషులు వచ్చేసి ఏదో ఒకటి చేసే అవకాశాలు ఉంటాయి. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, ముఖ్యమైన నాయకుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. రాష్ట్ర ప్రజలు అంతకన్నా ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి జగన్మోహన్ రెడ్డి తోటి. సో చూద్దామండి, ఖచ్చితంగా మీరు అన్నట్టుగా అంతర్యుద్ధం అంటే ఏంటి అనేది గోరంట్ల మాధవ్ దానికి సరైన సమాధానం చెప్పాలి. దీని మీద ఖచ్చితంగా కేసు పెట్టాలని కూడా చాలామంది అయితే విజ్ఞప్తి చేస్తున్నారు. అదేవిధంగా జగన్ కూడా అంతకుముందు వ్యాఖ్యలు చేశాడు. సో వీటన్నిటికీ తగిన సమాధానం చెప్పాలని అయితే కోరుకుందాం. నమస్తే.
Please subscribe to Leo News for more videos.